హాయ్ అండి, ఈరోజు వీడియోలో నో గార్లిక్ రెసిపీ చూద్దామండి. దీనికోసం 1 కప్ క్యారెట్, 1 కప్ దొండకాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని తడి లేకుండా ఉండడానికి ఎండలో పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక తీసుకుంటే మొత్తం చెమ్మంతా ఆరిపోతుందండి. ఇప్పుడు దీంతో మనం పచ్చడి చేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ మెంతిపిండి, 2 స్పూన్స్ ఆవపిండి వేసుకుని మనం కప్తో తీసుకున్నాం కదండి ముక్కలు, ఆ కప్తో హాఫ్ కప్ కారం వేసుకుని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక 4 నిమ్మకాయల నుంచి రసం తీసుకుని అది స్టవ్ పైన పెట్టుకుని కొద్దిగా మరిగించుకుని చల్లారిన తర్వాత ఆ రసం కూడా వేసుకుని కొద్దిగా వేరుశనగ నూనె వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే మన కార్తీక మాసం స్పెషల్ పచ్చడి రెడీ అవుతుందండి. ఈ పచ్చడికి 1 డే రెస్ట్ ఇస్తే ఉప్పు, కారం, దొండకాయ ముక్కలు, క్యారెట్ బాగా పీల్చుకుని టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, టిఫిన్స్లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.